కూడా చేయొచ్చు. కానీ బోనంతో పాటు వండేటటువంటి కూరలో వెండు మిర్చి పౌడర్ వేయకూడదు, మిరప్పొడి వేయకూడదు, పచ్చి మిరపకాయలు వేసి చేయాలి, కారం పడాలి కాబట్టి. పోపు దినుసులు పెట్టకూడదు, పోపు దినుసులు పెట్టకూడదు. బగరిస్తారంటారు కదా, మేము పల్లెటూర్లలో బగరిస్తామంటాం, మీరేమంటారు సిటీలలో? పోపు పెట్టకూడదు. అలా ఒక కాయగూరను ఆకుకూరను వండి బెల్లంతో చేసిన అన్నాన్ని ఉడకబెట్టి చక్కగా అలంకరించుకొని వేపరెమ్మలు పెట్టి ఆ బోనాన్ని ఆ ఇంటి సువాసిని అనగా ఆ ఇంటి ఇల్లాలు అమ్మవారికి 7 సార్లు జై కొట్టి ఆ బోనాన్ని శిరసు మీద ధరించుకొని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఒక మూలన బోనాన్ని దింపి మళ్ళీ కొబ్బరికాయ కొట్టి ఆ బోనంలో ఉడకబెట్టినటువంటి నైవేద్యాన్ని అమ్మకు చూపించి, అమ్మా జగజ్జనని, నా చేతులతో వండినటువంటి ఈ దివ్య ప్రసాదాన్ని స్వీకరించి నా ఇల్లుని, నా కుటుంబాన్ని